ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. పోలియోతో బాధపడుతూ దినదిన గండంగా మారిన సదరం సర్టిఫికెట్ ఉన్న పింఛనుకు నోచుకోలేకపోతున్నానని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పోలియో బాధితుడు కోట విఘ్నేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ఏసునిగుట్టకు చెందిన కోట గంగాధర సుమలతల దంపతులకు కుమారుడు కోట విఘ్నేష్ తన దీనస్థితిని గురించి తెలిపాడు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో వాడకాలకు వచ్చి ప్రతి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం తప్ప చేసేదేం లేదని, పేదవారిని ఆదుకునే ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు లేరని తన కన్నీటి గాథను కన్నీరు మున్నీరై విలపించాడు. ఆలోచన లేదు, పెంచినన్న అత్తలేదు. కనీసం మీ బాబుకి ఎమ్మెల్యే దగ్గరికి అయినాం, ఎంపీల దగ్గరికి అయినాం, ఎవరు కూడా దాలిచ్చాయి అన్నది లేదు. ఈ బాబుకు ఎన్ని సంవత్సరాల నుంచి పోలియో ఉంది? 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుంచి 5 నుంచి 10 ఏళ్ళ ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ కాగితాలు అన్నీ ఉన్నాయి, ఎవరు చెప్పినా ఏమి వింటలేరు. ఇంట్లో బాగా బాధ కోసా ఉన్నది. మీరు వీళ్ళ ఇంటి పక్క వాళ్ళ? వాళ్ళు మా దోస్తు, మేము ఇంటి వాళ్ళ పక్కకు ఉంటాం. 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎవరు వింటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మాది యశ్మని గుట్ట. చూసారు కదా, పట్టణం ఏసుని గుట్ట, జగిత్యాల జిల్లా. అయితే వాళ్ళని పట్టించుకోవడం ఎవరు లేరు. కలెక్టర్ వరకు కూడా ఇది చేరాలని నా విజ్ఞప్తి అండి. కలెక్టర్ గారు మీరన్నా కొంచెం సాయం చేయండి సార్. కొంచెం ఎంతనే మీకు పింఛన్ వచ్చేటట్టు వీళ్ళకి చేయండి సార్. థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు పిల్లానికి 10 ఏళ్ళు కదా, 5 సంవత్సరాల నుంచి పోలియో వచ్చిందన్నారు కదా మీరు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ పని కాలేదా? ఏ పని కాలేదు, ఏ పని కూడా కాలేదు. సదరం సర్టిఫికేట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏ పని కూడా కాలేదు. ఆ వాళ్ళు వచ్చినా కానీ సరే చేస్తామని పోడే కానీ వాళ్ళు కూడా ఎత్తలేరు. కంప్లీట్గా అన్నీ ఇచ్చినాం, అప్లికేషన్లు కూడా, వీళ్ళు కూడా పట్టించుకోలేరు. పట్టించుకోకుండా కానీ ఏ మీడియా కూడా వచ్చి రాకుండా ఈ మీడియా వచ్చింది మా ఇంటి దాకా. ఇప్పుడన్నా నాకు సహాయం కావాలని చెప్పి కోరుకుంటున్నా, అంతే. ఓకే అండి, సరే. మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఓకే, విఘ్నేష్ది సదరం సర్టిఫికేట్ ఇటు చూపించండి సార్. ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఇప్పటి వరకు ఏది కూడా పింఛన్ రావడం లేదు, ఏ పని జరగడం లేదు. అది మీడియా దగ్గరికి వెళ్ళినా అన్నారు కదా, ఏ మీడియా కూడా రాలేదా? ఏ మీడియా రాలేదు. ఇప్పుడు ASM 24 ఈ మీడియా వచ్చింది మా దగ్గరికి. ఇది కొంచెం మంచిగా చూడాలని నేను కోరుకుంటున్నా. సరే అండి, మేము ఈ సమస్య మేము కలెక్టర్ గారు సార్ దగ్గర దాకా తీసుకెళ్తామని చూస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్